హాయ్ అండి అందరికీ. ఇవాళ పుదీనా రైస్ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి, లేట్ చేయకుండా చూపించేస్తాను. మనం పుదీనా రైస్ కోసం అయ్యి బాస్మతి బియ్యం అండి. ఇగో ఒక పావు కేజీ ఉంటాయి. ఒక పావు కేజీ వేసుకున్నాను. శుభ్రంగా కడుక్కుందాం. ఒకటికి 2 సార్లు కడుక్కోవాలండి శుభ్రంగా. గలాస్కి బియ్యానికి ఇదండి గలాసున్నర నీళ్ళు పోస్తున్నానండి. చాలు, మనకి బాస్మతి బియ్యానికి ఎక్కువ పట్టవు, చాలు. అంటే అన్న నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న స్టవ్ మీద ఇంకా గ్యాస్ వెలిగిచ్చేద్దాము. రైస్ వద్దన్నారండి, కరివేపాకు రైస్ చేయమన్నారు పిల్లలు. అందుకని ఇదిగో పెద్ద కప్పు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కున్నానండి. చూడండి, ఇదిగో శుభ్రంగా కడుక్కొని కవర్లో వేసి పెట్టుకున్నాను. ఒక కప్పు మనకి ఇది వేసుకుందాం. దానికోసం 2 టమాటాలు, 4-5 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ ఇంతవరకు కడుక్కొని కట్ చేసుకుందాం. ఇదైతే కడుక్కున్నానండి కరివేపాకు. ఇంకా మనం జార్లో వేసేసుకుందాం. ఒక కప్పు కరివేపాకు రైస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు తిన్నారా? పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇదిగో చాలు. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను కరివేపాకు రైస్లోకి. ఇదిగో పచ్చిమిరపకాయలు, ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. వచ్చేయండి, ముద్ద పెట్టేసుకొని రైస్ కూడా పొంగొచ్చింది కదా. మనకి మరీ ఎక్కువ తిప్పవాకనండి. బాస్మతి బియ్యం కదా, ఇరిగిపోయే గుణం ఉంటుంది. ఎక్కువగా తిప్పవాకండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉంటే చాలు మనకి, ఇంకా అవసరం లేదు. ఇంకా తీసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. రైస్ అయితే ఉడికింది, స్టవ్ ఆపేసుకుందాం. ఇది చిల్లు గిన్నెలు పోతాయండి. ఇది గిన్నెలోకి చిల్లు గిన్నెలు వేసుకున్నా ఆరాలండి. బాగా ఆరితేనే మనకు దానికి పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. మేము గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. చాలు. వేడెక్కగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతండి కొంచెం వేసాను, చూసారా? చాలండి, మరింత వేయకూడదు. తర్వాత మనం వేసుకున్నాం కదా కరివేపాకు, పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ, అది ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కలుపుకోవాలండి. అది గమనించండి. ఆయిల్ మట్టికి పైకి రావాలి, పైకి తేలాలి. పసుపు వేద్దామండి, ఎంత కొంచెం చాలు. బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం మగ్గించుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది. కరివేపాకు పచ్చిదే, పచ్చిమిరకాయలు పచ్చి, అన్నీ పచ్చియే కదా. అందుకని దీంట్లో ఆయిల్ పైకి తేలేదాకా మనం మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలాలండి. హైలో మట్టి పెట్టుకోవద్దండి, తొందరగా అడుగుంటుంది, మాడిపోతుంది. హైలో మట్టి అస్సలు పెట్టుకోవద్దు. అలానే మరి సిమ్లో పెట్టుకోవచ్చు. చెప్పను, మీడియంగా పెట్టుకొని మగ్గనిచ్చుకోండి బాగా ఆకుని. ఆయిల్ పైకి తేలింది, చూసారా? ఇలా ఉంటే చాలు. మనకి పచ్చి వాసన పోయి కమ్మని సువాసన వస్తూ ఉంది. దీంట్లోకి రైస్ వేసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్లో మంచి పని చేస్తుంది. మనకి పొద్దున్నే హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఇదిగోండి, బియ్యం ఉడికిచ్చి ఇంట్లో పెట్టేసాం కదా, అది దానికి మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో బాగా పనిచేస్తుంది. దాంట్లో కొంచెం గరం మసాలా, ఒకసారి గడ్డి పెట్టి తిప్పేసుకుందాం.
ఎంత కలర్ఫుల్ ఉందో కొంచెం నెయ్యి వేసుకుందామండి. కొంచెం నెయ్యి చాలు. మన పిల్లలు పెట్టుకునేదండి మధ్యాహ్నం పూట లంచ్ బాక్స్లో మంచిదండి ఇది కరివేపాకు రైస్. అసలు మనకు తెలుసు కదా హెయిర్ గురించి అయినా దేని గురించి అయినా. ఇదిగో రెడీ అయింది. ఓకేనండి, ఇంక మనం స్టవ్ మీద ఆపుకొని పక్కన పెట్టేసుకుందాం గిన్నె. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. మీకు కరివేపాకు రైస్ చేసి చూపించా కదా, మనం స్టవ్ మీద పెట్టుకొని మొత్తం టక 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 చేసేసుకోవాలండి. కొంచెం రైస్ కూడా దాంట్లో మనకి ఏగితేనే బాగుంటుంది. మధ్యాహ్నానికి పిల్లలకి లంచ్ బాక్స్లోకి మంచిదండి. అసలు ఒకసారి ఇలా చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.